వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ సీనియర్ నాయకులు షేక్ ఖలీల్ గృహం నందు గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం షేక్ ఖలీల్ అధ్యక్షత ప్రస్తుత పరిస్థితుల్లో ఏఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగింది. సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంయూఎఫ్ అధ్యక్షులు ఎండి కలీం ప్రసంగిస్తూ గత 28 సంవత్సరాలుగా ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ ప్రజాస్వామ్య లౌకిక వాద విధానాలను అవలంబిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు చేసిన కృషిని వివరించారు. సమావేశంలో గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా ప్రతిపాడు, ఎంఏ సాలార్ వినుకొండ, షేక్ ఇబ్రహీం పెదకూరుపాడు, మెహన్ బాషా, సయ్యద్ జాఫర్ పొన్నూరు, సయ్యద్ జాకీర్ హుసేన్ తాడికొండ, సయ్యద్ ఆదాం సాహెబ్ గుంటూరు వెస్ట్, సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ గుంటూరు ఈస్ట్లతో పాటు తెనాలి నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. సంస్థ మొట్టమొదటగా 1997లో ఏర్పడినటువంటి సంస్థ. అసలు ఆ సంస్థ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన మాలో ఎందుకు వచ్చింది అని పరిశీలన చేస్తూ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కి ముందు నేను ముస్లిం మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి ఒక సంస్థను పెట్టుకొని నడుపుతా ఉన్నాను. ఆ తర్వాత ఖాజావలి గారు గుంటూరు పట్టణ వినియోగదారుల సంఘం అనేటువంటి సంఘాన్ని ఆయన నడుపుతా ఉన్నాడు. పర్వేజ్ గారు ఒక మైనారిటీ బీసీ సంఘంతో కలిపినటువంటి ఒక మైనారిటీ సంస్థలో అతను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మేమందరం కూడా ఎవరికి వాళ్ళు విడిగా, నేను మైనారిటీ సమస్యల మీద, ఖాజావలి గారేమో వినియోగదారుల సంఘాల వాటి మీద, పర్వేజ్ గారేమో బీసీ మైనారిటీ దాని మీద ఇలా వర్క్ చేస్తున్నటువంటి అందరం మేము ఒక చోట కూర్చున్న తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, నా జాతికి నేను ఎందుకు పని చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచనలో నుండి మనం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన బయలుదేరినప్పుడు ఆ రోజున దళిత సంఘాల్లో, అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం దళిత సంఘాల్లో ఇప్పట్లాగా ఎంఆర్పిఎస్, మాల మహానాడు లేవు. ప్రతి చోట నుండి కూడా వచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అంబేద్కర్ యువజన సంఘం 30 సంవత్సరాలకు ముందు.